హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది ఇంటి దగ్గర నుండి పని చేసే జాబ్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి. నిజమే అండి. సో మనకు అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ రావడం జరిగింది. మీరు లేడీస్ అయినా, అలాగే జెంట్స్ అయినా, ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. అది ఏదైనా పర్లేదన్నమాట, పర్సెంటేజ్తో సంబంధం లేదు. డిగ్రీ పాస్ అయితే చాలు. నెలకు 35,000 రూపాయల శాలరీ. ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ఎలా చెయ్యాలి అని చెప్పి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ₹1 కూడా ఫీజు లేదండి. ఓకేనా? ప్రైవేట్ జాబ్స్కి ఫీజు ఏమీ ఉండదు. ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో వర్క్ చేయాలి. ఇవి పర్మనెంట్ జాబ్స్, పైపెచ్చి మీకు చెప్తున్నాను. పర్మనెంట్ ఆన్ రోల్ జాబ్స్, 35,000 శాలరీ. ఒకసారి జాబ్ వచ్చింది అంటే సో మనకి ఇంకా హ్యాపీగా జీవితాంతం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ప్రమోషన్స్ కొట్టచ్చు, లేదంటే వేరే కంపెనీకి వెళ్తే శాలరీస్ కూడా పెరుగుతాయి. సో చాలా మంచి అవకాశం, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇది కొత్త ఛానల్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్లో ఇంకా మంచి మంచి ఈ యొక్క జాబ్ వీడియోస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది జాబ్స్ కోసం మీరు చూస్తున్నారు, ఫీజు లేకుండా అప్లై చేసుకోవాలి. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏమంటే మీరు షేర్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి. మీరు వాట్సాప్లో లేకపోతే మీ ఫేస్బుక్లో కానీ స్టేటస్లో కానీ పెట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. సో అదొక్కటి హెల్ప్ చేయండి. సో ఇక వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకిది అమెజాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఓకే. సో నేను ఎక్కడ కూడా ఫేక్ జాబ్స్ని మన ఛానల్లో మీకు చూపించను అనమాట. సో అలాంటివి చెప్పను. అమెజాన్ వర్చువల్ హైరింగ్. సో అమెజాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అని మీరు నమ్మచ్చు. సో ఇక్కడ మనకు జాబ్ డీటెయిల్స్ అని చెప్పి చాలా క్లియర్గా జాబ్ రోల్ ఏంటి అంటే SCPO సెపో జాబ్స్ అని చెప్పి మనకు రీసెంట్గా విడుదలయ్యాయి అనమాట. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ఈ జాబ్ ఏముంటుందని చెప్పి ఇక్కడ కింద వ్యూ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఈ జాబ్ ఏంటో అర్థమవుతుంది. సో ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ సెపో అంటారనమాట. జాబ్ సమ్మరీ ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మనకు కస్టమర్స్ ఆ యొక్క షాపింగ్ చేస్తూ ఉంటారు. సెపో అంటేనే ఆ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే, సెపో యొక్క ఫుల్ ఫాము షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో కస్టమర్స్ ఎవరైతే అమెజాన్ యాప్లో షాపింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వివిధ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అంటే లైక్ మనకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు కొంతమంది పే అండ్ డెలివరీ అని పెట్టుకుంటారు. సో ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు పే చేయడం, కొంతమంది ముందుగానే పే చేస్తారు. సో ఇలా ఉంటాయి కదా. అలాంటి ఏమైనా ఇష్యూస్ తలెత్తినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో అమెజాన్ ఎంప్లాయీస్తో అలాగే కస్టమర్స్తో మధ్యవర్తిగా మీరు ఉండాలి. అవే ఇక్కడ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంట వియా ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా. కొంతమంది ఈమెయిల్ చేస్తారు, కొంతమంది ఫోన్ ద్వారా అంటే కస్టమర్ కేర్ ద్వారా చేస్తారనమాట. సో వాళ్ళ ఏం ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏమైనా డబ్బులు కట్ అయ్యాయా, సో ఎంత కట్ అయ్యాయి, సో మీకేం టెన్షన్ వద్దు, సో తర్వాత మీకు వస్తుంది, రిటర్న్ అవుతుంది, రీఫండ్ అవుతుంది, కనుక్కొని ప్రాసెస్ ఏంటో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని బెటర్గా చేయాలి. మీరు అర్థమైంది కదా. ఒక జాబ్ డిస్క్రిప్షన్ మీకు బ్రీఫ్గా చెప్పాను, మీరు ఇక్కడ కావాలంటే చదువుకోవచ్చు. ఓకేనా. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. చెప్పాను కదా, డిగ్రీ అనేది ఏ విభాగంలో పాస్ అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు తీసుకుంటారు. 0 to 1 year అంటే ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక స్కిల్స్ ఏమి ఉండాలి ఫ్రెండ్స్, అమెజాన్ కానీ ఇంకోటి కానీ ప్రైవేట్ జాబ్స్కి మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పోకెన్ రిటర్న్ అనేది బాగా ఉండాలి మీకు. ఎందుకంటే కస్టమర్స్తో మాట్లాడాలి. సో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మాకు ఇంగ్లీష్ రాదన్నా అంటే బాగుంటుంది కదా. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది బాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ బాగా నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఓకే. ఇక మీరు దానికి సంబంధించిన ఆ యొక్క కస్టమర్స్తో మాట్లాడే ఆ యొక్క ఎబిలిటీ మీ దగ్గర ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, సో మనకు కొంచెం ఓపిక ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. అవి అందరి దగ్గర ఉంటాయి. సో ఇకపోతే ఈ ఉద్యోగం ఎలా ఉంటుందంటే షిఫ్ట్ల వారీగా ఉంటుంది, రొటేషనల్ ఉంటుందన్నమాట. 24/7 అంటే ఇక్కడ మనకు షిఫ్ట్లు ఉంటాయి. ఓకేనా. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ఈ విధంగా షిఫ్ట్లు ఉంటాయన్నమాట. సో ఎందుకంటే కస్టమర్స్ ఏ టైంలో అయినా కాల్ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడైనా మనము అటెండ్ చేయాలి, రిసీవ్ చేయాలి. కాబట్టి 24/7. సో మనకు ఈ షిఫ్ట్లు అనేవి 3 నుంచి 4 months మధ్యలో చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మీకు ఒకసారి పొద్దున ఇచ్చారనుకోండి డ్యూటీ, సో ఒక 3 months వరకు అలానే ఉంటుంది.
3 మంత్స్ తర్వాత చేంజ్ అవుతుంది. అప్పుడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉంటుంది. అలా 3 to 4 మంత్స్ మధ్యలో చేంజ్ అవుతాయి. ఇక మనకు 5 డే వర్కింగ్ అంటే జస్ట్ శుక్రవారం వరకు మాత్రమే. అంటే ఇప్పుడు సపోజ్ వారానికి 7 రోజులు కదా, ఇది రొటేషనల్ 2 కన్సెక్టివ్ డేస్ అనమాట. సో మనకు శని ఆది అనేది ఏమి ఉండదు. ఒకసారి శని ఆది ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ సోమ మంగళ ఉండొచ్చు, ఆ తర్వాత బుధ బేస్తా ఉండొచ్చు. ఈ విధంగా మనకు కన్సెక్టివ్ డేస్లో లీవ్స్ ఉంటాయన్నమాట. సో కాకపోతే మనకు 5 రోజుల వర్కింగ్, కేవలం 5 రోజులు మాత్రమే వర్క్ చేయాలి, 7 రోజులు లేదు. సో ఇలా అండి, మీకు జాబ్ డీటెయిల్స్ చెప్పేశాను. సో మీకు అర్హతలు కూడా చెప్పేశాను. ఇక అప్లై ఎలా చేయాలి, కింద లింక్ ఇచ్చిన ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా ఫీజు ఎవరికి ఇద్దండి. మీ మొబైల్లో మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు అప్లై చేసిన తర్వాత అసెస్మెంట్ లింక్ వస్తుందన్నమాట, అంటే ఎగ్జామ్ లింక్ వస్తుంది. సో ఎవరైతే చూడండి, ఒక పాయింట్ చెప్తాను. సో ఈ ఉద్యోగాలకు 6 నెలల ముందు అమెజాన్లో ఏ ఉద్యోగానికైనా సరే మీరు అప్లై చేసుకొని ఉండకూడదు. అంటే అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయిపోతారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు చేయకూడదు అనమాట. 6 నెలల లోపల ఇది ఎంత జరిగి ఉంటే. సో అంతకంటే ముందు చేసామన్నా అంటే నో ప్రాబ్లం. సో క్లియర్ కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రమే, ఎవరైతే ఫ్రెషర్స్గా అంటే ఇంతవరకు అమెజాన్లో అప్లై చేయరు, ఒకవేళ చేసినా రిజెక్ట్ అయ్యి ఉండదు, అలాంటి వాళ్ళకు అసెస్మెంట్ లింక్ వస్తుంది. వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాయాలన్నమాట. ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకు మళ్ళీ తర్వాత ప్రాసెస్ అంతా ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో చూడండి, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా చెప్పాలి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే గూగుల్ అదర్స్ పెట్టుకోండి. పర్సనల్ డీటెయిల్స్, మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా. ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. అంటే సో 2 మొబైల్ నెంబర్స్ ఇవ్వాలండి, ఒకటి పని చేయకపోతే ఇంకోటి అన్నట్టు. సో మనకు డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంది కదా, సేమ్ అదే వేసేయండి. మీ జెండర్ మేలా ఫిమేలా, సో ఇంకా వేరేదా ఏమన్నా. సో సిటిజన్షిప్ ఏంటి, ఓకేనా. సిటిజన్షిప్ ఇక్కడ ఇండియా అని పెట్టేసేయండి. సో ఇక్కడ ఇండియా కనపడుతుంది మనకు. డిసేబిలిటీ, మీకు ఏమైనా డిసేబిలిటీ ఉందా, ఉంటే పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. సో అడ్రస్ ఇక్కడ మీకు ఏంటంటే హౌస్ నెంబర్, ఫ్లోరు, బిల్డింగ్, స్ట్రీట్ మొత్తం క్లియర్గా ఉండాలండి. ఈ యొక్క పేరాలోనే మొత్తం సరిపోతుంది అంతా. సో కాబట్టి మీరు ఇక్కడ టైప్ చేసేయచ్చు విత్ పిన్ కోడ్తో సహా. కరెంట్ సిటీ ఎక్కడ ఉన్నారు మీరు ప్రస్తుతానికి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి ఇక్కడ. సో తర్వాత కరెంట్ స్టేట్, సో ఇక్కడ పైన మీరు ఎక్కడ ఏ సిటీలో ఉన్నారో పెట్టండి. కరెంట్ స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్, ఓకేనా. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏంటి, సో మీరు హైయెస్ట్గా ఏం చదివారు, 10th లేకపోతే ఇంటర్. యాక్చువల్గా దీనికి డిగ్రీ అర్హత కాబట్టి సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ పెట్టాల్సిందే. 10th ఇంటర్ పెట్టామంటే తీసుకోరనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, సో చూడండి, ఆర్ట్స్లో చదివారా, కామర్స్లో చదివారా, ఇంజనీరింగ్ చదివారా, అదర్సా ఏదైనా. సో మీరు ఏ దాంట్లో చదివితే అది పెట్టేసేయండి. ఎక్స్పీరియన్స్, సో మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేదు కదా. సో ఇక్కడ ఏం పెడతారో 0 పెట్టేయండి అంతే, ఓకేనా. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే నో అని పెట్టేయండి. నోటీస్ పీరియడ్ ఏంటి, ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు మాకు అని చెప్పి, కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టేయండి. కరెంట్ ఎంప్లాయర్ ఇక్కడ ఏం పెడతారంటే నిల్ అని పెట్టేయండి. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కరెంట్ ఎంప్లాయర్ ఉంటారు, మనకు లేదు కదా. కరెంట్ మంత్లీ శాలరీ ఏంటి, 0 పెట్టేయండి. అర్థమైందా. సో మీకు చెప్తున్నాను, ఇది అప్లై చేసేటప్పుడు మీకు బాగా పనికొస్తుంది. మీరు మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకుని చూడొచ్చు అనమాట. సో అదర్ డీటెయిల్స్, డూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్లాగ్స్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఉంటే పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఒక అవసరమైతే ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తుంది. సో దానికి మీరు ఎస్ అని పెట్టండి, మీకు దానికి సంబంధించిన ఓటీ కూడా ఇస్తారనమాట, ఫ్రీగా ఏం చేయించుకోరు. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్. సో చూడండి, ఇలా ఏముందంటే రొటేషనల్ షిఫ్ట్ల ప్రకారంగా అలాగే వీక్ ఆఫ్ ప్రకారంగా మేము ఏదైతే చెప్పామో అది మీకు సమ్మతమేనా అంటున్నారు, ఎస్ అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, సో మీరు రీలొకేట్ అవుతారా జాబ్ సంబంధించి, హైదరాబాదే కదా ఇది. సో కాబట్టి ఎస్ పెట్టండి, మన సొంత రాష్ట్రంలో జాబ్ ఇస్తారు. ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్, ఆర్ యూ విల్లింగ్ టు జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వియా టెలిఫోన్, అంటే కస్టమర్స్తో మాట్లాడడం మీకు ఇష్టమేనా అంటారు, మనం చేయడానికి అదే కదా చేసేది, ఎస్ అని పెట్టండి. నాలెడ్జ్ ఉందా మీకు, MS ఎక్సెల్ అంటున్నారు, అంటే పివోట్ టేబుల్స్, వీలుకప్స్ ఇవన్నీ కూడా సో MS ఎక్సెల్లో మనకు ఉపయోగపడతాయి. సో ఎందుకంటే డేటా అనేది మనం సరైన పద్ధతుల్లో దాన్ని అనలైజ్ చేయడానికి వీలుకప్స్, పివోట్ టేబుల్స్ చాలా ఉపయోగపడతాయి. మీకు అది రాకపోతే ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎస్ అని పెట్టేయండి. పాన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు సో ఉందా లేదా అంటే ఎస్ అని పెట్టాలి. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్, సో ఇక్కడ చెప్పాను కదా నేను ఇంతకుముందు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా, చేసింటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్, సో నో అని పెట్టండి. సో డాక్యుమెంట్స్, మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ మీరు PDF కానీ డాక్యుమెంట్ సైజ్లో కానీ 3 MBకి మించకుండా పెట్టాలి. ఫోటో 4 MBకి మించకుండా JPG ఫార్మాట్లో అనేది పెట్టండి.
ఓకేనా, డిక్లరేషన్ లాస్ట్లో. సో ఆ యొక్క చెక్ బాక్స్లో క్లిక్ చేసి ఇదంతా మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి మీరు లాస్ట్లో సబ్మిట్ చేయాలి. సో ఇంతే అండి, సింపుల్ కదా, మీకు అర్థమైంది ఎలా అప్లై చేయాలో. ఇంకా మీ చేతుల్లో ఉంది, నేనైతే ఆపర్చునిటీ తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.